హాయ్ ఫ్రెండ్స్, సైక్ సిద్ధార్థ ఈ సినిమా జనవరి 1న రిలీజ్ అయింది. ఈ సినిమాలో నందు, యామిని భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ సినిమాకి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సిద్ధార్థ్ త్రిష అనే యువతి మన్సూర్ అనే యువకుడి చేతిలో దెబ్బతింటాడు. ఇంటి ఓనర్ అట్టపెట్టెలు పెట్టి ఇబ్బంది పెడుతున్నా సరే ఆ పెట్టెల్లో ఉన్న చిప్స్ తిని వీడియో గేమ్స్ ఆడుతూ బతికేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉంటున్న ఇంటి కింద పోర్షన్లో అద్దెకి దిగుతుంది హీరోయిన్ తన కొడుకుతో. హీరోయిన్కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఓ సైకో భర్త ఉంటాడు, వాడు బెల్ట్లు ఇచ్చి బాధేసి శుభ్రం చెత్త కొట్టేసి విడాకులు కోరిందని హింసిస్తూ ఉంటాడు. సిద్ధార్థ్, శ్రావ్య వాళ్ళిద్దరి జీవితాల్లో మళ్ళీ మంచి రోజులు వచ్చాయా? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా? డాన్సర్ అయిన శ్రావ్య సిద్ధార్థ్ కోసం ఏం చేసింది, శ్రావ్య కోసం సిద్ధార్థ్ ఏం చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సైక్ సిద్ధార్థ అన్న పేరు చూసి మనం కొంచెం అర్జున్ రెడ్డిని ఊహించుకొని లోపలికి వెళ్తే బీభత్సమైన సీన్లు ఉంటాయి, బీభత్సమైన డబుల్ మీనింగ్ డైలాగులు, ఓవర్ మేల్ ఈగో సీన్లు ఉంటాయి అనుకుని మనం లోపలికి వెళ్తే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. ఫస్ట్ 10 నిమిషాలకే మనకు నీరసం వచ్చేస్తుంది సినిమా చూశాక. ఈ సినిమాలో టెక్నికల్గా 3 డిపార్ట్మెంట్స్ గురించి పర్టికులర్గా చెప్పుకోవాలి. ముందు ఎడిటింగ్ని నాన్ లీనియర్